అందరికీ నమస్కారం. ఈరోజు ఒక పవర్ హౌస్ లాంటి గింజల గురించి నేను చెప్తా. పప్పులు గింజలు కాదులేండి, వాటి గురించి నేను చెప్తా. అవి మనం అంత ఫోకస్ పెట్టం వాటి మీద, కానీ అద్భుతమైనటువంటి పదార్థాలు ఉన్నాయి. మనం ఎప్పుడు ఫారిన్ కంట్రీస్లో ఉండేటువంటి అవి తీసుకొని ఏమంటారు డ్రాగన్ ఫ్రూట్లు లేకపోతే గ్రీన్ యాపిల్స్ ఇంకా ఆరెంజ్ వచ్చాయి. ఎందుకంటే ఇవన్నీ పవర్ హౌస్లు, ఇవన్నీ స్పెషల్ ఫుడ్లు, సూపర్ ఫుడ్లు ఇవని చెప్పి ఏదో పెద్ద పెద్ద లిస్టులు చేసుకుంటారు. మన చుట్టూ ఉండేటువంటి సూపర్ ఫుడ్లు వదిలేసి ఎవడో చెప్పిన సూపర్ ఫుడ్లు ఎందుకు వెళ్తాం అంటే, మనకు తెలుగు వాళ్ళకు ఉండే ఒక జాడ్యం ఒకటి ఉంటుంది, దూరపు కొండలు నునుపు అంతే. మన దగ్గర మన పెరట్లో ఉండేవి ఎప్పుడు పనికిరావు కదా, పక్కన వాడి దగ్గర ఉండేటే కావాలి మనకి. ఎప్పుడు మన చుట్టూ ఉండి మనం పట్టించుకొని ఈ అద్భుతమైనటువంటి పప్పు గురించి నేను చెప్తాను. ప్రతిరోజు తీసుకోవడానికి ట్రై చేయాలి. ఎందుకో తెలుసా? ఎందుకు ఇవి పవర్ హౌస్లు అంటున్నాను తెలుసా? మీకు కావలసినటువంటి అన్ని విటమిన్స్ దీంట్లో ఉంటాయండి. విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ బి ఉంటుంది, సి ఉంటుంది, విటమిన్ కే ఉంటుంది, బి కాంప్లెక్స్ విటమిన్స్ అన్నీ దీంట్లో ఉంటాయి. ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్, ఫైబర్, మీకు కావాల్సినటువంటి మినరల్స్కి వెళ్ళేసరికి జింక్, సెలీనియం, మెగ్నీషియం, మ్యాంగనీస్, ఫాస్ఫరస్, ఏం కావాలో చెప్పండి, అవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. అంత అద్భుతం. చూడడానికి చిన్న పప్పులాగా ఉంటుంది, కానీ వావ్, ఇవన్నీ ఇన్ని ఉండి అంటే ఇది ఒకటి తీసుకుంటే ఒక మల్టీవిటమిన్ క్యాప్సూల్ తీసుకున్నట్టు అవుద్ది. మీకు మల్టీవిటమిన్ క్యాప్సూల్ రోజు వేసుకుంటారా మీరు? వేసుకుంటే చాలా ఎనర్జీ వస్తుంది అంటారు కదా. ఆ ఎనర్జీ వస్తారో తర్వాత నేను చెప్తాను, కానీ దాంట్లో లేని కూడా దీంట్లో దొరుకుతాయి మీకు. ఇప్పుడు అవి బయట తీసుకునేటువంటి మల్టీవిటమిన్ క్యాప్సూల్ మీకు కెమికల్తో తయారు చేసింది, దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మీకు ఉంటాయి కదా. బట్ ఇది ఫుడ్డు, తింటూ ఉంటే ఎంజాయ్ చేయొచ్చు మీరు. అంత అద్భుతంగా పనిచేస్తుంది. దీంట్లో ఉండేటువంటి ఫైబర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైబర్ మీకు డైజెస్టివ్ సిస్టమ్ని క్లీన్ చేస్తుంది. కొంచెం ఇది తీసుకున్నా కానీ బ్లోట్ అవుతుంది, కాబట్టి మీకు తినడం తగ్గుతుంది, పొట్టంతా నిండిపోయినట్టు అనిపిస్తుంది. ఆకలి కాదు తొందరగా మీకు. ఆకలి కాకపోతే అవి ఇవి తినరు, స్నాక్స్ మంచింగులు కాలక్షేపానికి తినడం ఆగిపోద్ది. దాంతో ఇండైరెక్ట్గా వెయిట్ లాస్కి పనిచేస్తుంది. అలాగే ఇది గట్ బ్యాక్టీరియాని పెంచుతుంది. గ్రీన్ బ్యాక్టీరియా అని చెప్పి ఉంటుంది. ఆ గ్రీన్ బ్యాక్టీరియా మనకు ఫ్యాటీ యాసిడ్ చైన్స్ని బ్రేక్ చేయడానికి పనిచేస్తుంది కదా. ఇది అంత అద్భుతంగా పనిచేస్తుంది, దాన్ని ఐడ్ చేస్తుంది దానికి. దాంతో మీరు తీసుకున్నటువంటి ఫుడ్లో ఉండేటువంటి ఫ్యాటీ యాసిడ్స్ అవన్నీ కూడా ప్రాపర్గా డైజెస్ట్ అవుతాయి, ప్రాపర్గా అబ్జర్వ్ అవుతాయి. సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీ డైజెషన్ సాఫీగా జరిగిపోతుంది. కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాదు మీకు, ఎప్పటికీ కాన్స్టిపేషన్ రాదు ఇది తీసుకుంటే. అలాగే దీన్ని తీసుకుంటే మీకు హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, దీనిలో కొలెస్ట్రాల్ ఉంటుంది కానీ అది హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ తీసుకుంటే మీ హార్ట్కి మంచిది కదా. అట్ ద సేమ్ టైం ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది. ఇది ఎల్డిఎల్ రిడక్షన్ చేస్తుంది. ఒకటి తగ్గించి ఒకటి పెంచి ఏదైనా తీసుకుంటే దానివల్ల వచ్చేది ఉంటుంది, కానీ రెండో దాన్ని తగ్గించడం ఉన్నది కదా. కానీ దీంట్లో ఆప్షన్ ఉంటుంది, మీకు హెచ్డిఎల్ పెంచి ఎల్డిఎల్ తగ్గిస్తుంది. అలాగే దీంట్లో ఉండేటువంటి మెగ్నీషియం, దానివల్ల మీ బ్లడ్ వెజల్స్ కంట్రాక్షన్, రిలాక్సేషన్ ఉన్నటువంటి సంకోచ వ్యాకోచాలు అంటాం చూసారా, వాటికి ఎయిడ్ చేస్తుంది. కాబట్టి ఎక్కడా కూడా బ్లడ్ సర్క్యులేషన్ ఆగదు మీకు. ఈ వ్యారికోజ్ వీన్స్, అలాగే బ్లడ్ వెజల్స్ బ్లాకేజ్ అయిపోయి ఇప్పుడు బ్లడ్ వెజల్స్ సాఫీగా బ్లడ్ పోయేటట్టు చూస్తుంది. అట్ ద సేమ్ టైం కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. అంటే ఇండైరెక్ట్గా మీ హార్ట్కి చాలా మంచిది కదా. హార్ట్ మజిల్ కంట్రాక్షన్, రిలాక్సేషన్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇండైరెక్ట్గా మీ బీపీని కంట్రోల్లో ఉంచుతుంది. అలాగే ఇది తీసుకుంటే స్లోగా డైజెస్ట్ అవుతుంది. ముఖ్యంగా ఫుడ్తో పాటు తీసుకున్నాను అనుకోండి, కొంచెం ఫుడ్తో కలిపి తీసుకున్నా ఓకే. ఫుడ్ తిన్న తర్వాత ఒక 1 అవర్ తర్వాత తినాలి దీన్ని. దానివల్ల మీ బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ పెరగవు. సో మీ డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచడానికి పనిచేస్తుంది. ఇంకొకటి, బ్రెయిన్కి ఆక్సిజన్ లెవెల్స్ని మ్యాక్సిమం పెంచుతుంది. కాబట్టి బ్రెయిన్ షింకేజ్ అనేది రాదు, బ్లడ్ సర్క్యులేషన్ కూడా ప్రాపర్గా ఉంటుంది దానికి. దానివల్ల మీకు ఈ మర్చిపోవడాలు అనేది ఏజ్లో అయినా సరే ఈ మతిమరుపు అనేది రాదు. కాస్త ఏజ్డ్ పీపుల్కి బ్రెయిన్ షింకేజ్ జరుగుతుంది. ఓకే, అప్పుడు ఈ పార్కిన్సన్స్ డిసీజు, ఆల్జైమర్స్ డిసీజ్ ఇటువంటివి వస్తుంటాయి కదా, అటువంటివి రాకుండా 100% ఆపుతుంది. దీంట్లో గ్జాంతిన్, ల్యూటిన్ అని చెప్పి ఈ పదార్థాలు ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే మీ ఐ హెల్త్కి చాలా మంచిది. ఈ రోజుల్లో కంటిన్యూస్గా మనము ఈ రేడియేషన్కి ఎక్స్పోజ్ అవుతూ ఉన్నాం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా కళ్ళు డ్రై కావడం, ప్లస్ గ్లూకోమా ప్రాబ్లమ్స్ రావడం, లేకపోతే క్యాటరాక్ట్ ప్రాబ్లం రావడం జరుగుతున్నాయి కదా. అవి రాకూడదు అంటే దీన్ని మీరు తింటూ ఉంటే చాలు, రోజు ఐ హెల్త్ మెయింటైన్ అవుతుంది.
అలాగే ఇది యాంటీ ఆక్సిడెంట్ పవర్ హౌస్. ఎందుకంటే దీంట్లో ఉండేటువంటి పదార్థాలు విటమిన్ ఈ దీంట్లో ఉంటుంది. బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ వచ్చి విటమిన్ ఈ, విటమిన్ ఏ. ఈ రెండు మీ బాడీలో డ్యామేజ్ అంటే గ్రాడ్యువల్గా కాల్షియం పోవడం, గ్రాడ్యువల్గా మజిల్స్ వీక్ కావడం వీటిని ఆపుతుంది. మన బాడీలో ఉండేటువంటి ఫ్రీ రాడికల్స్కి అగ్నెస్ట్గా పనిచేస్తాయి. చాలా అద్భుతంగా పనిచేస్తాయి. నైట్ తిని పడుకుంటే మీకు మంచి నిద్ర కూడా వస్తుంది. మీ బ్రెయిన్ నుంచి సెరటోనిన్, మెలటోనిన్ సెక్రెషన్ని ఇది పెంచుతుంది. దాంతో మంచి గాఢ నిద్ర కూడా పడుతుంది. ఇది తింటారా ప్రతిరోజు? సార్ ఆ పేరు చెప్పండి సార్, తింటారా తర్వాత తింటాం లేదా అంటారా? చెప్తున్నా. పిస్తా పప్పు. మనం ఏదైనా సరే డ్రై ఫ్రూట్స్ అనగానే బాదం, జీడిపప్పు, ఆకురోట్లు వీటి గురించి మాట్లాడుకున్నాం. పిస్తా పప్పుని పక్కన పడేస్తాం కదా. కానీ పిస్తా పప్పులు ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. నేను చెప్పింది ఇప్పుడు దాకా ఆ పవర్ హౌస్ అంటే పిస్తా పప్పే. రోజుకి కనీసం లెక్క పెట్టుకొని 15 నుంచి 20 తినాలి మినిమం తినండి. మీకు ఇది కానీ తింటే ఈ బెనిఫిట్స్ అన్నీ మీ దగ్గర వస్తే, మీకు నిద్ర పట్టకపోతే అన్నం తిన్న తర్వాత గుప్పెడు పిస్తా పప్పు తిని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పడుకోండి, నిద్ర వస్తుంది మీకు. డయాబెటీస్ వాళ్ళు ఉంటే ఫుడ్ ముందు గంట కానీ ఫుడ్ తర్వాత గంట కానీ గుప్పెడివి తినండి. అలాగే మీరు కంప్యూటర్ ముందు పనిచేస్తూ ఉంటే మీకు స్నాక్స్ తినడం అలవాటు అంటే ఆ గడ్డి ఈ గడ్డి తినేదానికన్నా పిస్తా పప్పును మధ్య మధ్యలో తింటూ మీ పని మీరు చేసుకోండి. ఆకలి కాదు, మీరు మెయింటైన్ చేసుకోవచ్చు ఈజీగా. ఆటోమేటిక్గా వెయిట్ తగ్గుతారు తెలుసా. ఎందుకంటే ఆకలి కాదు కాబట్టి తిండి తినరు. ఇది తిని వేడి నీళ్ళు 1 కప్పు వేడి నీళ్ళు తాగారంటే ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. పిస్తా పప్పుని ఇప్పుడు నేను చెప్పాను కదా, గబగబోయేలు పచ్చి ఏదో దొరికితే తినొద్దు, అవి ప్లాంట్ సోర్స్. అందుకని పిస్తా పప్పుని నీళ్ళలో నానబెట్టుకొని కానీ లేదా వేయించి కానీ తినొచ్చు. నూనె లేకుండా మళ్ళా ఉన్న జరగొట్టుకుంటారు. దాన్ని మళ్ళీ ఉప్పు యాడ్ చేశారనుకోండి ఇంకా దరిద్రం యాడ్ అయినట్టు ఉంటుంది. జస్ట్ డ్రై ఫ్రై చేసి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. నేనైతే చెప్తున్నాను, చేసే బాధ్యత అయితే మీది. సరేనా? చేస్తారు కదా. ఇంట్లో పవర్ హౌస్లను పెట్టుకోండి. మీరు తినడమే కాదు, మీ ఇంటికి వచ్చే గెస్ట్లకు కూడా పవర్ హౌస్లు ఇవ్వండి. వాటి గురించి చెప్తే వాళ్ళు 10 మందికి చెప్తారు. సరేనా? చేస్తారు కదా. మరోసారి పెడితే మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.